నమస్కారం అండి. ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డు 2 నిమిషాల్లో మన ఓటర్ ఐడి వివరాలు ప్లస్ మన ఓటర్ ఐడి నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలి, అది కూడా మన చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా అది ఎలా అనేది ఒకసారి మీకు తెలియజేస్తాను. అది 2 నిమిషాల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, మీ ఆండ్రాయిడ్ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ nvsp.in అని టైప్ చేసి సెర్చ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ NVSP అని వస్తుంది. మీరు దానిపైన క్లిక్ చేశారనుకోండి, ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్ సెర్చ్ ఇన్ ఎలక్షన్ రోల్ అని మీకు ఆప్షన్ అనేది సెకండ్ ఆప్షన్, సర్వీసెస్లో సెకండ్ ఆప్షన్ అనేది సెర్చ్ ఇన్ ఎలక్షన్ రోల్ అనేది వస్తుంది. మీరు దానిపైన ప్రెస్ చేశారనుకో, ప్రెస్ చేసిన తర్వాత మీరు గమనించండి, ఇలా నేను స్క్రీన్ పైన చూపించిన విధంగా వస్తుంది. ఇక్కడ మనకు సెర్చ్ ఇన్ ఎలక్షన్ రోల్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో మీకు లాంగ్వేజ్ కానీ ఏదైనా మీకు హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏదైనా ఇక్కడ మార్చుకునేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇక్కడ మనం ఇప్పుడు మన మొబైల్ నెంబర్ ద్వారా ఎలా చెక్ చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ డీటెయిల్స్లో ఎపిక్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కింద స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీష్ మీ ఇష్టం తీసుకున్న తర్వాత కింద మొబైల్ నెంబర్. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమిటంటే, మన ఎలక్షన్ ఐడికి ఏ ఫోన్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ నెంబర్ మాత్రమే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చి సబ్మిట్ చేస్తే ఆ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఈ ఓటీపీ వెళ్ళిన తర్వాత మన ఆ ఓటీపీని కింద ఎంటర్ చేసి కింద క్యాప్చర్ ఇచ్చారు. ఆ క్యాప్చర్ని మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అని కొడితే మనకు డీటెయిల్స్ రావడం జరుగుతుంది. అది ఎలా అంటే, ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇలా ఓటీపీ ఎంటర్ చేసి సెర్చ్ అవ్వాలి. క్యాప్చర్ ఇచ్చిన తర్వాత సెర్చ్ ఇచ్చిన తర్వాత కింద రిజల్ట్స్ మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మన పేరు, మన స్టేట్, డిస్టిక్, ఇలా ఏ పార్ట్ నెంబర్ అన్నీ వస్తాయి. ఇక్కడ యాక్షన్ నా దగ్గర మన వ్యూ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. ఈ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇలా ఇక్కడ మనం చూస్తున్న విధంగా ఎలక్షన్ డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. ఓటర్ సర్వీస్ పోర్టల్ అనేది ఇక్కడ మన పేరు, సర్నేము, పేరు, ఫాదర్ నేము, లాస్ట్ నేము, ఏజ్, ఎపిక్ నెంబరు, రాష్ట్రము, పార్లమెంట్, నియోజకవర్గం ఏది అనేది మొత్తం అంతా అసెంబ్లీ ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే మనకు ఎలక్షన్ ఐడి కార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఓటర్ సమాచారం ముద్రించబడినది. సో దీన్ని మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మనకు ఓటర్ ఐడికి ఫోన్ నెంబర్ లింక్ లేని వాళ్ళు ఇదే ఆప్షన్లోనే అప్లై చేసుకోవచ్చు. లేదంటే మన BLO దగ్గరికి, మన గ్రామంలో మన BLO ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అప్డేట్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయి. దయచేసి అప్డేట్ చేసుకోండి లేని వాళ్ళు. అలాగే ముఖ్య గమనిక, 18 ఏళ్ళ వయసు నిండిన వాళ్ళు ఎలక్షన్ కార్డుకు అప్లై చేసుకోండి. ఇప్పుడు త్వరగా అవుతున్నాయి, మిస్ చేసుకోకండి. యూత్కి 18 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళందరూ అర్హులుగా ఉన్నారు కాబట్టి మీరు ఎలక్షన్ ఐడి కార్డుకి అప్లై చేసుకోవాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి.